హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ తర్వాత ఈ సచివాలయ ఉద్యోగుల మీద ఈ ప్రమోషన్స్ ఛానల్స్ ఎలా ఉంటాయి ఏందనేది మనం 3 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియోకి మంచి అప్లాస్ అయితే వచ్చింది. కానీ చాలా మంది కమెంట్స్ లో ఈ ఏఎన్ఎంస్ కి, డిజిటల్ అసిస్టెంట్స్ కి, సర్వేయర్స్ కి ఈ ప్రమోషన్ ఛానల్ ఏంటి అని చాలా చాలా రకాల డౌట్స్ చాలా మంది అడిగారు. అలాగే అసలు వార్డ్ ఎంప్లాయీస్ గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా అడిగారు. సో ఈ వీడియో వచ్చి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అంతా. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సెకండ్ మీటింగ్ లో కాటమనేని భాస్కర్ ఐఏఎస్ గారు, సెక్రటరీ టు గవర్నమెంట్ ఎస్జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్, చాలా క్లియర్ గా ఈ సచివాలయ వ్యవస్థ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎంతమంది ఎంప్లాయీస్ అని ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. ఇది 2019 నోటిఫికేషన్ లో మొత్తం 1,26,728 జాబ్స్ కి మొత్తం 20 రకాల పోస్ట్ కి అయితే ఇస్తే దాంట్లో 19.49 lakhs అయితే ఎగ్జామ్స్ రాశారు. సో చాలా ఇదొక రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పాలి మనం ఆ టైంలో. ఎందుకంటే ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత మ్యాసివ్ రిక్రూట్మెంట్ అనేది స్టేట్ లో ఎక్కడా జరగలేదు. సో ఇది కంగ్రాట్స్ చెప్పాలి మనం అప్పుడు ఆ గవర్నమెంట్ కి. దాని తర్వాత ఈ క్వాలిఫికేషన్స్ కూడాను అసలు చాలా హై లెవెల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ బీటెక్ లోనే ఒక 20,000 మంది ఉన్నారంటే, సో బీటెక్ అండ్ ఎంటెక్ అసలు ఎంతమంది ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సుమారు ఒక 6,000 ఎంబీఏ కానీ, లేకపోతే ఎంటెక్ వచ్చి ఇంకో 5,000 కానీ, ఇలా అన్ని రకాలుగా చూసుకున్న హైలీ క్వాలిఫైడ్ అయితే ఉన్నారు. సో టోటల్ వర్కింగ్ స్ట్రెంత్ ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ వచ్చి అది వార్డు కానీ గ్రామంలో కానీ 1,15,663. సో ఈ పోస్ట్స్ కి ఆల్రెడీ కొన్ని ప్రమోషన్స్ అయితే వచ్చేసాయి. ఆ ప్రమోషన్స్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీరు ఒకసారి చూస్తారు. ప్రమోషన్స్ లో వార్డ్ ఎంప్లాయీస్ గురించి ఎందుకు మాట్లాడలేదని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు కదా. టు బి ఫ్రాంక్, అప్ టు డేట్ ఇప్పటిదాకా వార్డ్ ఎంప్లాయీస్ కి అసలు ప్రమోషన్స్ ఇవ్వలేదండి. దానికోసమే నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ గ్రామంలో పనిచేసే విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కే ఇచ్చారు. అవి కూడా ఎవరెవరికి ఇచ్చారో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తారు. కానీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 కి యాజ్ యూజువల్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 గా ఎగ్జిస్టింగ్ ప్రమోషన్ కింద ఇచ్చారు. దాని బేసిక్ పే వచ్చి 25,220. అలాగే డిజిటల్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 ని యాజ్ యూజువల్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 అంటే 23,120 అనే బేసిక్ పే మీద ఇచ్చారు. అలాగే విఆర్ఓ గ్రేడ్ 2 ని విఆర్ఓ గ్రేడ్ 1 25,220 అంటే ఇది జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్. మన వీడియోలో కూడాను ఈ విఆర్ఓస్ గురించి మీరు అసలు చెప్పలేదన్నారు. ఎందుకంటే అసలు విఆర్ఓస్ కి సచివాలయం ద్వారా రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ అయితే ఇవ్వలేదు. కానీ ఎగ్జిస్టింగ్ ఛానల్ అయితే ఇచ్చారు కాబట్టి సో రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కానీ అసోసియేషన్స్ ద్వారానే ఇది ఫైనలైజ్ చేసుకొని వాళ్ళు తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, వాళ్ళకి వెటనరీ అసిస్టెంట్ గా ప్రమోట్ అయ్యి 29,980. మొత్తం సచివాలయ వ్యవస్థలో ఫస్ట్ ప్రమోషన్ తీసుకుంది వచ్చి ఈ వెటనరీ అసిస్టెంట్ గా. నెక్స్ట్ వచ్చి ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ 2 ని జూనియర్ లైన్ మెన్, అది కూడా ఎగ్జిస్టింగ్ పే స్కేల్ ఇచ్చి 30,800 అనేది దాని బేసిక్ పేగా ఇచ్చారు. కానీ ఎవరికి ఇప్పటికైతే జూనియర్ లైన్ మెన్ గా ఇవ్వలేదు ప్రమోషన్. అలాగే ఏఎన్ఎం గ్రేడ్ 3 దాన్ని ఎంపీహెచ్ఏగా ప్రమోట్ చేసి 32,670 ఇచ్చారు. సో ఇది మాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇచ్చారు ప్రమోషన్. కానీ చాలా మంది శ్రీకాకుళం వాళ్ళు అడిగారు. నేను శ్రీకాకుళం వాళ్ళని అడిగితే అక్కడ రోస్టర్ లో ఇబ్బంది వచ్చిండటం వల్ల మొత్తం ఈ ప్రమోషన్ ఆ ప్రాసెస్ హోల్డ్ చేశారంట. జస్ట్ సీనియారిటీ లిస్ట్ ప్రకారమే ప్రమోషన్ కి డేటా ఇచ్చేసరికి ఇక్కడ రోస్టర్ పాటించలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చారంట. సో దానివల్ల అయితే ఆ ప్రమోషన్స్ హోల్డ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, వీళ్ళకి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కింద 34,580 బేసిక్ పేతో ఇచ్చారు. వాళ్ళకి రీసెంట్ గానే ప్రమోట్ అయ్యారు. అలాగే మహిళా పోలీస్ కి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి, వెల్ఫేర్ అసిస్టెంట్ కి అయితే ఇంకా ప్రమోషన్ అయితే ఫైనలైజ్ కాలేదు. విలేజ్ సర్వేయర్స్ కి వచ్చి వాళ్ళ సపరేట్ గా మొన్న వాళ్ళ డైరెక్టర్ అయితే ఒక లెటర్ రాశారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ కి. వాళ్ళు చాలా క్లియర్ గా ఈ ప్రమోషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే ఓన్లీ 11% ఎంప్లాయీసే ఇప్పుడు ఉన్న కరెంట్ సినారియోలో మనం ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం ప్రమోషన్ ఇవ్వగలము. సో అలా చూసుకునే పని అయితే విలేజ్ సర్వేయర్ గానే వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఇది చాలా బాధాకరం అని వాళ్ళు చేశారు. సో రూల్స్ ని ఖచ్చితంగా అమెండ్ చేయాలని సర్వీస్ రూల్స్ ని చేశారు. దాంట్లో ఒక కమిటీ కూడా ప్రపోజల్ ఇచ్చింది ఏంటంటే విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 1 పోస్ట్ ఒక 6,000 పోస్ట్ ని క్రియేట్ చేయాలని. అది 25,220 అంటే జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్. ఎవరైతే 6 years కంటిన్యూస్ సర్వీస్ చేశారో
వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలని, దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక 3000 పోస్ట్స్ వచ్చి అసిస్టెంట్ సర్వేయర్ అది 29,980 అనేది బేసిక్ పే ఫిక్స్ చేశారు. అంటే దీంట్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్‌ని అసిస్టెంట్ సర్వేయర్‌గా అవుతారని. సో, వాళ్ళు కూడా ఆ ప్రమోషన్ ఛానెల్స్‌లో చాలామంది ఎందుకు ఈ సచివాలయ ఎంప్లాయీస్ ఇంత బాధపడుతున్నారంటే జనరల్‌గా ఏ గవర్నమెంట్ జాబ్‌లో అయినా 6-8 ఇయర్స్ లోపు ఫస్ట్ ప్రమోషను, 12-16 ఇయర్స్ లోపు సెకండ్ ప్రమోషను, ఒక హైరార్కీని బట్టి 20-25 ఇయర్స్ థర్డ్ ప్రమోషన్. అంటే ఎలాగైనా గాని ఒక ఎంప్లాయీ తన జీవిత కాలంలో సర్వీస్‌లో కనీసం 2 ప్రమోషన్స్ అయితే తీసుకోవాలి. కానీ ఇక్కడ సచివాలయ ఎంప్లాయీస్ ఆ సర్వీస్ రూల్స్ అమెండ్ చేయటం వల్ల ఈ ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్పి ఈ విలేజ్ సర్వేయర్స్ ఈ కమిటీ అయితే చాలా నీట్‌గా అయితే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ వారికి ఇచ్చారు. మొన్నటి రీసెంట్ అప్డేట్ ఏందంటే ఒక మహిళా పోలీసులకి తప్ప ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్‌కే ఈ ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని అంటే బేసిక్ పే ఫిక్సేషన్ ఎవరెవరికి ఇవ్వాలని అయితే ఫిక్స్ చేశారు. దాంట్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్స్‌కొచ్చి ఇంజినీరింగ్ అసిస్టెంట్స్‌కి అలాగే వార్డ్‌లో ఉన్న వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్ ఇద్దరికీ కామన్ ఎగ్జామ్ కాబట్టి ఒక కామన్ సీనియారిటీ లిస్ట్ 70-30 రేషియో అంటే 70% ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ అంటే ఎక్కువ జాబ్స్ ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ కాబట్టి 30% వచ్చి వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్. సో, ఇలా కంబైన్డ్ ఒక సీనియారిటీ లిస్ట్ తీసి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఫైనలైజ్ చేసింది. అవి కూడాను 34,580గా దాని బేసిక్ పే డిసైడ్ చేశారు. అలాగే దీంట్లో వాళ్ళ అసోసియేషన్స్ చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ అని చెప్పి వాళ్ళు చాలా కష్టపడి ఇప్పట్లో విపర్తి నిఖిల్ కృష్ణ గాని, యువ షణ్ముఖ గాని వీళ్ళంతా చాలా కష్టపడి అన్ని రకాల ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్ బోర్డ్ ఆఫ్ ఈ ఇంజినీర్స్ ద్వారా చాలా వాళ్ళ ప్రమోషన్స్‌లో కన్సిడర్ చేయమని ఇంజినీరింగ్ అసిస్టెంట్స్‌ని వాళ్ళు హెల్ప్ చాలా కష్టపడ్డారు. అలాగే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్‌లో ఉండే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీస్ వీళ్ళిద్దరు కూడా కంబైన్డ్‌గా ఒక సీనియారిటీ లిస్ట్ తీసి నేను చెప్పినట్టు 70-30 రేషియో 70% వచ్చి ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, 30% వచ్చి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీస్ వీళ్ళకి కంబైన్డ్ లిస్ట్ తీసి 25,220 అంటే అమౌంట్ అక్కడ చెప్పలేదు కానీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కింద ఇవ్వాలని గవర్నమెంట్ అయితే ఫిక్స్ అయింది. ప్రస్తుతం వచ్చి ఈ బేసిక్ పే గవర్నమెంట్ జూనియర్ అసిస్టెంట్స్‌కి వచ్చి 25,220. సో, ఇక్కడ మహిళా పోలీసులకి నెక్స్ట్ ఈ వార్డ్ ఎంప్లాయీస్‌కి అయితే ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అందుకే మనం వార్డ్ ఎంప్లాయీస్ గురించి కూడా మనం ఎందుకు ఎక్కువగా మాట్లాడకపోవటానికి రీజన్ కూడా అంతే. అంతే తప్ప మనం ఏమి ఒక డిపార్ట్మెంట్‌కి ఎక్కువ చెప్తున్నామని కాదు. ఇప్పుడు ఈ వీడియో యొక్క చాలా డౌట్స్ మీకు ఇప్పుడు క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా కొత్త అప్డేట్ సచివాలయం ఎంప్లాయీస్ మీద వస్తే ఖచ్చితంగా మన ఛానెల్‌లో ఉంటుంది. వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సచివాలయం ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.